ఈ ఆడసంతా ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఇదంతా. ఈ ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆ బండి ఎక్కుతారా, ఆ టైర్ కి ఆ చున్నీ టచ్ అవుతుందో లేదో చూడరు, ఆ చీర టచ్ అవుతుందో లేదో చూడరు, డ్రెస్ టచ్ అవుతుందో చూడరు. వాళ్ళ ఆయనకి గానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి గానీ నాకు బంగారం కొనండి, నాకు గిఫ్ట్ కొనండి, నాకు అది కొనండి, నాకు ఇది కొనండి అంటారు. ఈ లోపు ఆ చున్నీ వెళ్ళి ఆ టైర్లో దూరిపోద్ది, ఒక్కసారి నేలకాసు కొడేది, ఈ మెదడంతా సిట్లు పోద్ది, రక్తం బయటకు వచ్చేది, మొత్తం ఏరై పారేద్ది ఆ రక్తము. ఇకన ఈ మెడ కోసుకుంటది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో ఏటో కింద చూడరు. ఈ మధ్యకాలంలో జరిగింది చూడండి, ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూస్తే ఆ టైర్లో చున్ని ఇరికిపోయింది, ఒక్కసారి నేలకాసు కొట్టేసింది, మొత్తం ఇదల్లా కోసింది, చుట్టూ మొత్తం కోసింది. ఒకసారి ఆ వీడియో చూడండి. అది ఆ వీడియో చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇలా తయారయ్యారు ఆడవాళ్ళు అసలు. అది కింద ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళ బాయ్ ఫ్రెండ్లకు కానీ వీళ్ళ ఆయనకి కానీ 100 కోరికలు కోరుతారు. ఈరోజు పార్టీకి వెళ్దామండి, సినిమాకి వెళ్దామండి, బంగారం కొనండి, సింగారం కొనండి, అది కొనండి, ఇది కొనండి. ఈ దరిద్రపు అలవాట్లే గాని ఈ మాటలు, ఈ దరిద్రపు అలవాట్లే ఇవి. కింద ఏం జరుగుతుందో, హెల్త్ గురించి ఆలోచించడం, ఏం జరుగుతుందో అవన్నీ అనవసరము. అలా బంగారాలు తెచ్చిపడేయాలి, సింగారాలు తెచ్చిపడేయాలి, సినిమాలు తీసుకెళ్లిపోవాలి. ఇలా తయారయ్యారు బాబు మీరు. ఈ గుంటలకి మరేం పని లేదు. ఈ 6 గుంటలకి ఒళ్ళు దగ్గర